వేసి శుక్రవారం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. ఒకటి మన సౌత్ మార్కెట్ నుంచి వచ్చిన అఖిల్ అకినేని నటించిన లెనిన్ సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఇంకోటి నార్త్ మార్కెట్ నుంచి వచ్చిన అజయ్ దేవగన్ నటించిన ధమాల్ 4 సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంటే శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో అయితే రెండు సినిమాలు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి రెండు సినిమాలకి మొదటి 3 రోజుల్లో మంచి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి ఈ రెండు సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మొదటి 3 రోజుల్లో అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా బాలీవుడ్ మార్కెట్ నుంచి ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ధమాల్ 4. ఇది ధమాల్ ఫ్రాంచైజీ నుంచి రావడం జరిగింది. ఈ సినిమాకి మొదటి షో మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 200 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించి మొదటి 3 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి శుక్రవారం రోజు దాదాపుగా 21,50,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే మొదటి రోజు ఈ సినిమాకి మంచి సూపర్ పాజిటివ్ టాక్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి, తర్వాత వచ్చేసి వీకెండ్ వచ్చింది, శనివారం వచ్చింది కాబట్టి హాలిడే కూడా దొరుకుతుంది కాబట్టి సో ఏంటంటే అంతకంటే అద్భుతమైన కలెక్షన్స్ రెండో రోజు సొంతం చేసుకోవడం జరిగింది. రెండో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 32 కోట్ల రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే నిన్న ఆదివారం, మరి నిన్నటి రోజున ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 28 కోట్ల రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 34 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపుగా 4 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓవరాల్ గా ఆదివారం రోజున ధమాల్ 4 సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 38 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 92 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఏంటంటే ఈరోజు మండే వర్కింగ్ డే స్టార్ట్ అవుతుంది, ఎవరి వర్క్లో బిజీగా ఉంటారు, ఇంకా టికెట్ రేట్ కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు కలెక్షన్స్ డీసెంట్ గానే ఉంటాయి. బట్ ఏంటంటే ఈ రోజు కలెక్షన్స్ తో ఈ సినిమా 100 కోట్లకు అయితే అడుగు పెడుతుంది. మరి 100 కోట్లకు అడుగు పెట్టిన తర్వాత లాంగ్ రన్ లో ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చి మన సౌత్ మార్కెట్ నుంచి మురళీకిషోర్ దర్శకత్వంలో అఖిల్ అకినేని ప్రధాన పాత్రలు నటించిన సినిమా ఏంటంటే లెనిన్. సినిమా బడ్జెట్ వచ్చి 100 కోట్ల రూపాయలు, చాలా భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ ఈ సినిమా కూడా మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. అండ్ మొదటి 3 రోజుల్లో ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యాజ్ పర్ ద ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 16,80,00,000 రూపాయలని అయితే లెనిన్ సినిమా మొదటి రోజు శుక్రవారం రోజు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే రెండో రోజు మన శనివారం రోజు మరి సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ రిపోర్ట్ వచ్చి దాదాపుగా 20,40,00,000 రూపాయలు రావడం జరిగింది. అంటే ఓవరాల్ గా మొదటి 2 రోజుల్లో యాజ్ పర్ ద ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 37,20,00,000 రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 37,20,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 23 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మొదటి రోజు సినిమాకి దాదాపుగా 11,18,00,000 రూపాయలు రావడం జరిగింది ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం. అలాగే రెండో రోజు వచ్చేసి శనివారం రోజు దాదాపుగా 11,88,00,000 రూపాయలు సొంతం చేసుకొని ఓవరాల్ గా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మొదటి 2 రోజుల్లో 23 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 37 కోట్ల రూపాయలు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆదివారం రోజున ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పడుతుంది, ఎలాంటి కలెక్షన్స్ రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఆదివారం రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 9,88,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అంటే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దీన్ని కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 11,80,00,000 రూపాయలు అవుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఒక 3 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓవరాల్ గా ఆదివారం రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 14,80,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఏదైతే మొదటి 2 రోజుల్లో ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందో 37,20,00,000 రూపాయలకు, దానికి మనం ట్రేడ్ రిపోర్ట్ యాడ్ చేసుకున్నట్టయితే నిన్న వచ్చిన 14,80,00,000 రూపాయలు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం యాడ్ చేసుకున్నట్టయితే దాదాపుగా 52 కోట్ల రూపాయలని ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. కాకపోతే ఈరోజు ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి రోజు దాదాపుగా 16,80,00,000 రూపాయలు రావడం జరిగింది. అలాగే రెండో రోజు శనివారం కాబట్టి దాదాపుగా 20,40,00,000 రూపాయలు రావడం జరిగింది. ఈరోజు ఆదివారం కాబట్టి నిన్న ఆదివారం కాబట్టి మాక్సిమం ఏంటంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ దాదాపుగా ఒక 23 నుంచి 24 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రొడ్యూసర్ రిపోర్ట్ కలుపుకుంటే మనం ఏంటంటే 65 కోట్ల వరకు ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే చేరిందని చెప్పొచ్చు. ఏదైనా ఫైనల్గా మనం ఏంటంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఏది ఇవ్వడం జరుగుతుందో దాన్ని ఫైనల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ దానికి అఫీషియల్గా ట్యాక్స్ కడతాడు కాబట్టి. సో ఈ రోజుకి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మాక్సిమం 65 కోట్ల ఫిగర్ వచ్చే అవకాశం అయితే ఉంది. 60 నుంచి 65 కోట్ల మధ్య లెనిన్కి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి లెనిన్ సినిమా మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది, మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఓవరాల్ గా ఏదన్నమాట లెనిన్ మూవీకి సంబంధించి అలాగే ధమాల్ 4 మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.